వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. నిన్న జరిగిన అల్లు అర్జున్ ఇంటి దగ్గర జేసీ నాయకులు చేసిన ధ్వంసం గురించి మన అందరికి తెలిసిందే. ఈ రోజు కూడా వాళ్ళకి బెయిల్ మంజూరు అనేది కనిపిస్తుంది. సో ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి టీజీ యూత్ ప్రెసిడెంట్ సతీష్ అన్న మనతో ఉన్నాడు. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? ఏంటన్నా, నిన్న అల్లు అర్జున్ గారి ఇంటికాడ సాయంత్రం వేళ చూస్తే టీజీ వాళ్ళని వెళ్ళి ఉస్మానియా నుంచి వెళ్ళి మాకు న్యాయం కావాలని పూలకుండీలు పగలగొట్టడం, టమాటాలు విసిరేయటం చాలా ఇబ్బందికరంగా చేశారు. సో వాళ్ళకి న్యాయం కావాలంటే ఉస్మానియా వాళ్ళే న్యాయం చేయాలంటే ఎలానో మనకు తెలుసు అనుకున్న మంది ఎలా వెళ్తారు, పోరాడుతూ ఉంటారు. సో అలాంటి సంఘటన తీర్చేసి వ్యతిరేకంగా వెళ్ళడం జరిగిందని చాలా మంది రివర్స్గా మారుతున్నారు. మరి మీరేమంటారు ఆ విషయం గురించి? అంటే ఈరోజు ప్రజల చేతులకి స్టూడెంట్స్ చేతులు కూడా వేయింది. మనం రోజు మాట్లాడుకున్న విషయాలను బట్టి అల్లు అర్జున్ గారు మన ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత బన్నీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆ సన్నివేశం మీద ఇన్ని జరిగిన ఈ 15 days జరిగిన ఇలాంటి విషయాల మీద స్పందించి అతను మానవ దుబాతోని మళ్ళీ క్షమాపణ చెప్పి సారీ ఇట్లా చెప్పారు కోసం అందరు వెయిట్ చేశారు. అది చెప్పబోకుండా ఇంకా ప్రజలు రెచ్చగొట్టేలాగా మాట్లాడడం, ఆ తర్వాత విద్యార్థులను కానీ ప్రజలను కానీ అసలు నిజంగా కొంతమంది అయితే ఎదురుగా ఆయనకి అడ్రస్ దొరకలే కావచ్చు, చాలా మందికి ఎదురుగా కనబడితే వెళ్ళి కొట్టే పరిస్థితిలో అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది కేవలం అది అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ అతనే. ఎందుకంటే ఇదంతా క్రియేట్ చేసింది అతనే. ఇప్పుడు చెప్తుంటారు చరిత్రలో లేడీస్తోని స్టూడెంట్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు, లేడీస్తో పెట్టుకున్న వాళ్ళు కానీ స్టూడెంట్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు అని చరిత్రనే చెప్తుంది. లేడీ చావు కారణమైండు, ఇప్పుడు స్టూడెంట్స్తో పెట్టుకుంటుండు. వాళ్ళు న్యాయం, వాళ్ళకు న్యాయం కాదు, రేవతి కుటుంబానికి 25 కోట్ల రూపాయలు ఇవ్వాలి, న్యాయం చేయాలి అని చెప్పేసి మరీ ఆగ్రహంతో ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తే, స్టూడెంట్స్ ఏదైతే మాట్లాడడానికి వెళ్తే అక్కడ మీరు వీడియో చూస్తున్నారు, అతను పర్సనల్ బౌన్సర్ కానీ వీళ్ళు కానీ తోపులాట దొబ్బడం వల్ల వాళ్ళు రియాక్ట్ అయిపోయారు. అంతేగాని వీళ్ళు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాలని వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా చెప్తున్నారంటే జేసీ నాయకులు మాట్లాడడానికి వెళ్ళి గోడలు తూగి పూలకుండీలు పగలగొట్టారు, టమాటాలు విసిరేశారు, ఎవరు వాళ్ళ మీద చేయి కూడా వేయలేదు, వీళ్ళే కావాలని చేశారు అంటున్నారు. కనిపిస్తుంది వీడియోలలో కూడా. ఇద్దరు ముగ్గురిని కూడా వాళ్ళ పర్సనల్ బౌన్సర్ తోసేయడం, దుబ్బేయడం, దాని తర్వాతనే వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసి రియాక్షన్ జరిగింది. నిన్న కూడా ఆ జేసీ నాయకుడు ఒక ఆయన ఈవినింగ్ మాట్లాడాడు, ఈ 15 మందితో వాళ్ళు 15 మందికి ఏమన్నా అయితే 15 మంది మీద కేసు పెడితే మట్టుకు 1500 మంది వచ్చి మీ ఇంటి మీద దాడి చేస్తామంటున్నారు. ఇది ఏమవుతుందంటే దీని పొద్దున్న రేపు మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళకి ప్రజల సమాధానం చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా అంటే వాళ్ళు సామరస్యంగా ఉండి చేసిన తప్ప ఏదేందో ఒప్పుకొని క్షమాపణ చెప్తే ఇంతటితో ఇంకేమన్నా అంటే కోపం దగ్గర విషయం పక్క పెడితే ఇంకా పెరగకుండా సద్దుమయ్యే పరిస్థితులు ఉన్నాయి అనుకుంటున్నాం. ఓకే, అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు కదా, అన్ఫార్చునేట్లీ జరిగిపోయింది, సారీ చెప్పడం కూడా జరుగుతుంది కదా, వాళ్ళకి నష్టపరిహారం చెప్పింది. దాంట్లో చెప్పినా కూడా చూస్తున్నారు మీరు, ఎవరో రాసిస్తే దాన్ని పదే పదే చదువుతూ చెప్పాడే కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన కారణం కూడా మీకు చెప్పాను నిన్న. ఏం చెప్తుండు, కేవలం ఆయన గురించి నేను ఒక మంచి సినిమా తీద్దాం, 3 సంవత్సరాలు కష్టపడి నేను ఒక ప్యాన్ లెవెల్ తీసుకెళ్దామంటే నన్ను మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళే తొక్కుతున్నారు అని ఆయన ఆవేదన చెప్పుకుంటుండే. కానీ ఏ ఒక్కసారి కూడా నా వల్ల ఒక మహిళ చనిపోయింది, ఇంకొక యువకుడు చావు బతుకు మొదలు కొట్టాడుతాడు, చావుకు దగ్గర ఇబ్బంది పడుతున్నా అనే ఫీల్ కానీ ఆయన మాటలు ఎక్కడ కనవలేదు. ఓకే, అతను ఆయన గురించి చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టుడా ఇంకా పెద్ద తప్పది. ఓకే, ప్రెస్ మీట్ అసలు యాక్చువల్లీ కోర్టు ఎలాంటి రూల్స్ ప్రకారము అల్లు అర్జున్ బెయిల్ ఇచ్చిందో కానీ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక ముద్దాయి బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టడం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా కానీ జనాలతోని ఈ సంబంధాన్ని కొంచెం తగ్గించేలాగా ఉండాలి. అది పక్క పెట్టి జైలు వచ్చిన వెంటనే నీ ఇంటికి మొత్తం క్యూ కట్టి వాళ్ళందరూ ఒకరికి ఒకరు రానా కానీ తర్వాత ఆయన దేవరకొండ తర్వాత చైతన్య నాగార్జున కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంటికి వచ్చి అదంతా పబ్లిక్ ఇష్యూ చేయడం. ఒకసారి ఒక ముద్దకి బెయిల్ ఇచ్చినామంటే కోర్టు పద్ధతులను కోర్టు రూల్ను ఉల్లంఘించద్దు, ఎలాంటి నీకు పద్ధతులు బెయిల్ ఇచ్చింది అది మెయింటైన్ చేయాలి. తర్వాత ప్రెస్ మీట్ పెట్టావు, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సేమ్ అదే టైంలో రియాక్షన్ కోది సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద వెంటనే నువ్వు ఈవినింగ్ 7:30కి ప్రెస్ మీట్ పెట్టావు. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా నువ్వు ఇంకేమన్నా క్షమాపణ చెప్పి నువ్వు ఇంకేమన్నా దాని గురించి పొరపాటు అయిందని చెప్పుకుంటా కోసం వెయిట్ చేస్తున్నారు జనాలంతా. అది కాకుండా నువ్వు ఇంకా దాన్ని పెంచేలాగా రెచ్చగొట్టలాగా చేస్తే జనాలు రెచ్చిపోయి ఇలాగే చేస్తారు. ఓకే, అంటే పోలీసులు నాకు చెప్పలేదు, నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు
అంటున్నారు. పోలీసులు చూస్తే నిన్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, అవి కూడా వైరల్ అవుతున్న వీడియోలు. మేము ప్రతిదీ చెప్పినాం, ఆయన వినలేదు, మా సార్ వచ్చాక విన్నారు, సో అట్లా చెప్తున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? పోలీసు వాళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పేవారు కాదు. ఓకే, ఇంత సినిమా ఇండస్ట్రీలో ఈ రాజకీయ చరిత్రలో పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తి గురించి చెప్పడం ఫస్ట్ టైం నేను చూడడం. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఒక వ్యక్తి గురించి. ఇది ఈ సెలబ్రిటీ బన్నీ అనే వ్యక్తి, అల్లు అర్జున్ అనే వ్యక్తి గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఎక్కడ చూడలేదు. సో ఆయన గురించి చెప్పడం కాదు, పోలీస్ తరఫున పొరపాటు ఏం లేదు, మేము మా రూల్స్ రెగ్యులేషన్గా మా పద్ధతి మా విధి నిర్వహణ మేము ఎలా నిర్మిస్తున్నాం అనే కారణంగా చెప్పారు. ఓకే, కానీ బన్నీ కోసం పెట్టడం అనేది కాదు సార్. అయినా కూడా ఒక విషయంలో క్లారిటీగా ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నా. వాళ్ళు కూడా ప్రత్యేకంగా చెప్పారు. మొత్తం అన్ని సీసీ ఫుటేజ్ అంతా తీసుకొని ఒక 60 minutes 60 నిమిషాలు దాదాపు అన్ని ఛానళ్ళలో వచ్చేటట్టు పబ్లిక్ చూస్తాడు కాబట్టి చేస్తున్నారు. ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, ఎప్పుడు వచ్చాడు, ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యిండు, ఎన్ని గంటలకు వచ్చాడు, వచ్చిన ఒక ఏరియా నుండి చిక్కపల్లి ఏరియా నుండి ఎంతసేపు నుండి వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన రోడ్ షోగా పైకెక్కి ప్రజలందరికీ చేయి ఊపుకుంటూ వాళ్ళందరినీ అలా ఎలా వచ్చాడు ఎలా వెళ్ళాడు అనేది మొత్తం అంతా వీడియోలో కనబడుతుంది. అది జరిగిన సత్యమే, జనాలు అందరూ తెలిసిన విషయమే. దానికి ఈయన అల్లు అర్జున్ ఎంత చెప్పినా కూడా నమ్మే పరిస్థితి కాదు కదా. ఓకే, చివరికి ఇప్పుడు రేవతి కుటుంబానికి ఏం చేయాలనుకో స్టూడెంట్స్ కానీ అందరూ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఎలా ఎన్ని చేసినా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆయన టీము ఎంతగా పుష్ప 2 ఆ యూనిట్ మొత్తం ఎన్ని చేసినా పేన ప్రాణంగా తీసుకురాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎంతో కొంత ఉన్న అబ్బాయికి ఏం కాకుండా ఆ అబ్బాయి ప్రతి ఒక్కరు ఉన్న టీం మొత్తం ఆ అబ్బాయికి ఏం కావద్దని ప్రతి క్షణం దేవుని వేడుకోవడం తప్ప వీళ్ళు ఎవ్వరు వేసేది ఏం లేదు. కాకపోతే ప్రజలను కానీ జనాలను కానీ యువకులను కానీ రెచ్చగొట్టే మాటలు మాత్రం మాట్లాడకుండా ఉండి ఇక మీదటైనా కూడా క్షమాపణ చెప్పి నాకు తప్పు అయిపోయింది, ఏదో తెలుసో తెలియకో జరిగింది, నాకున్న టెన్షన్లన్నీ చూసుకోలేకపోతున్నానని చెప్తే ఎంతో కొంత సర్దిమడుతుంది. కానీ లేకపోతే ఇంకా చాలా పెద్దగా వెళ్ళి ఇంకా పెద్ద ఇష్యూ అవుతా ఉంటుంది. ఓకే, అయితే అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? వెళ్ళొచ్చు. ఈ బెయిల్ క్యాన్సిల్ అయితే ఒకవేళ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అంటే పోలీసు వాళ్ళు ప్రతి ప్రూఫ్ చూపిస్తున్నారు కదా, మరి బెయిల్ క్యాన్సిల్ చేసి తీసుకుపోవచ్చు అంటారా, లేకపోతే ఏమన్నా రాజకీయ పరంగా ఏమన్నా ఆపొచ్చు అంటారా? ఇక అది వెయిట్ చేద్దాం, ఎట్లా జరుగుతుంది ఏందనేది వెయిట్ చేద్దాం. ఓకే, రాజకీయ పరంగా ఏం చేసినా కూడా చట్టానికి ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా తలవంచక తప్పదు. ఓకే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.